కొన్ని భలే నవ్వొస్తుంటది. మా చిన్నప్పుడు తెనాల్లో కాలవ ఒడ్డున ఇప్పుడంటే ఆ పోషకాహార కేంద్రం అట్లా చెప్తుంటారు గానీ, అప్పుడు మాకు తెలవదు. ఆ కాలవ ఒడ్డున ఇత్తర్రా బిస్కెట్‌లయి ఇస్తర్రా ఇది పప్పు చెక్కలయి ఇస్తర్రా అని జెప్పి మాకు జెప్పేవాళ్ళు. మేమందరం పరిగెత్తుకుంటూ పోయేవాళ్ళం. పిల్లలు ఒక 20, 30 మంది ఆడ క్యూలో నుంచుంటే, గోధుమ పిండిలో పంచదారేసి కలిపిచ్చేవాళ్ళు. గోధుమ పిండి ప్లస్ పంచదార. దాంతో పాటుగా లైట్‌గా తియ్యగా ఉండేటటువంటిది. బట్ ఎక్కువగా వేరే ఏదో పిండి కలిపేవాళ్ళు గానీ, అయ్యొక జీడీల్లాంటియి ఇచ్చేవాళ్ళు. పప్పు చెక్క ఇచ్చేవాళ్ళు. అక్కడ కొనుక్కునే ఆర్థిక స్తోమతలు ఉన్నోళ్ళం గాదు. అంటే సెలవులకెళ్ళేవాళ్ళం తెనాలి. ఎళ్ళినప్పుడల్లా అయి తినేవాళ్ళం అనమాట. మా బంధువులు పిల్లలతో కలిసి ఎళ్ళేసి. అంటే గోధుమ పిండి తర్వాత చూస్తే ఇవాళ గోధుమ తర్వాత మనం ఇంట్లో బియ్యమే భోజనం ఇదండి. ఇవాళ గోధుమ పిండితో చపాతీలు తిందామా, పుల్కాలు తిందామా ఇది. అంటే పబ్లిక్ ఆలోచనలో పెర్సెప్షన్‌లో మార్పొచ్చింది హెల్త్ కండిషన్స్ రీత్యా. అదే సందర్భంలో మిల్లెట్లంటే ఒకప్పుడు పేదవాళ్ళు తినేది. డబ్బు లేనటువంటి వాళ్ళు తినేది. ఇవాళ మిల్లెట్లనేటటువంటిదే అతి పెద్దదైనటువంటిది. ఇప్పుడు ఆ మిల్లెట్‌కి సంబంధించినటువంటి రైతులు దీన్ని శ్రీ అన్నం అని పేరు పెట్టారప్పుడు. మోడీ వచ్చాక శ్రీ అన్నం అని పేరు పెట్టి కొన్ని గుళ్ళ దగ్గర అట్లాగా అలవాటు చేశారు. ఇప్పుడు ఆ మిల్లెట్ల వ్యవహారం విపరీతంగా ఉంది. మిల్లెట్ రైతు బాగా అద్భుతంగా సంపాదిస్తున్నాడు. మిల్లెట్‌కి సంబంధించినటువంటి బిజినెస్ బాగా సాగుతోంది. అంటే మనం ఏదైనా సరే ఇప్పుడు ఆరోగ్యం కాన్షియస్ తీసుకొచ్చారు కాబట్టి ఇది సాధ్యమవుతుంది. ఏది అసాధ్యం గాదు. జాగ్రత్తగా తీసుకెళ్ళాలంతే.